నమస్తే, నా పేరు హేమ. ఈరోజు మనతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. మనిషి బాడీలో ఇన్ని పార్ట్స్ ఉన్నా కూడా హార్ట్ అనేది చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అసలు ఒకప్పుడు హార్ట్ డిసీజెస్ అంటే మనకి 60 ఏళ్ళకో 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి వినేవాళ్ళం. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలకే వర్కౌట్స్ చేస్తూ 35 ఇయర్స్ 45లో ఉండగానే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఎందుకంటారు సార్? ఏంటి అప్పటికి ఇప్పటికి మార్పు? అంటే ఇప్పుడే బాగా చిన్న వయసులో హార్ట్ అటాక్లు వస్తున్నాయి అనేది నిజం కాదు. ముందు నుంచి కూడా చిన్న వయసులో హార్ట్ అటాక్లు వచ్చేవి. అయితే వాటికి అంత ప్రాచుర్యం ఉండేది కాదు. ఇప్పుడు అందరికీ కనపడుతున్నాం కాబట్టి ఎక్కువగా వస్తున్నాయి. బట్ మీరు అన్నట్టుగా పోను తక్కువ వయసులోనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. ఇంతకుముందు 60-70 ఏళ్ళకి వచ్చేవి, ఇప్పుడు 40 ఏళ్ళకి తక్కువగా కూడా చాలా మందికి వస్తున్నాయి. అంటే కొంత ఎక్కువ కనపడడం కారణమైతే, కొంత మారిన ఆహార పరిస్థితులు, మారిన మన లైఫ్ స్టైల్, జీవన విధానం వల్ల కూడా ఇట్లా వస్తున్నాయి. జీవన విధానం మారటం అంటే ఏ విధంగా వస్తుంది అంటే, ఒకటి మనం విపరీతంగా ఆహారం మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయిపోయింది. ఈజీగా అవైలబుల్ ఆహారం పొందుతున్నాం. అన్ని రకాల రుచులు లేకపోతే అనారోగ్యకరమైన ఫుడ్స్ అందరికీ అందుబాటులో ఉంటున్నాయి. ఇదొక కారణం అయితే, శారీరక శ్రమ నెమ్మదిగా తగ్గిపోతుంది. ఇంతకుముందు కొంచెం దూరం నడిచి బస్సు ఎక్కాల్సి వచ్చేదేమో, కానీ ఇప్పుడు ప్రతి చోట ప్రతి వాళ్ళకి వెహికల్స్ ఉండటం వల్ల ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. దానికి తోడు వ్యసనాలు ఇంకా రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆల్కహాల్ కన్సంప్షన్ తీసుకుంటే ఎవ్రీ ఇయర్ బై ఇయర్ పెరుగుతూ ఉంది. అదేవిధంగా స్మోకింగ్ తీసుకుంటే మనం అనుకుంటాం స్మోకింగ్ తగ్గుతుంది అని, తగ్గట్లేదు, పెరుగుతూ ఉంటుంది స్మోకింగ్. సో ఒక పక్క స్మోకింగ్ పెరుగుతుంది, ఆల్కహాల్ పెరుగుతూ ఉంది, ఎక్సర్సైజ్ తగ్గుతూ ఉంది, తర్వాత మనకి ఆహారం తినేది పెరుగుతూ ఉంది. వీటన్నిటితో పాటుగా మానసిక ఒత్తిడి అనేది బాగా పెరిగిపోయింది. ఆ మానసిక ఒత్తిడి ఎంత పెరిగిపోయిందంటే, మీరు కోవిడ్ టైంలో గమనించుంటారు, ప్రతి వాళ్ళు అంతకుముందు ఒక రకంగా ఉండేవాళ్ళు, ఒక్కసారి ఒక జోల్ట్ లాగా వచ్చింది. సో ఆ తర్వాత మనకు విపరీతంగా అందరూ, అంటే రోడ్డు మీద అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి ప్రెసిడెంట్ వరకు అందరికీ మానసిక ఒత్తిడి అనేది బాగా ఎక్కువైపోయింది. ఒక విధమైన అభద్రతా భావం అనేది మనకి వచ్చేసింది. సో ఈ మానసిక ఒత్తిడితో పాటుగా మనకి ఇవన్నీ కలుపుకొని మనకి ఎక్కువగా డిసీజ్ వస్తున్నాయి అనేది నా ఉద్దేశం. మీరు కోవిడ్ అంటే ఒకటి గుర్తొచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నుంచి ఇట్లా హార్ట్ అటాక్స్ కానీ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఎక్కువ అయినాయి అంటున్నారు. కొంతమందికి వ్యాక్సిన్ తీసుకుంటే ఇట్లాంటివి వస్తున్నాయి, లేదా కోవిడ్ వచ్చిన వారిలో ఎక్కువ చూస్తున్నామన్నారు. అది ఎంతవరకు నిజం సార్? అంటే కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ వలన హార్ట్ డిసీజెస్ పెరుగుతున్నాయి అనే మాట కొంత మాట వాస్తవమే కొంత. ఎందుకంటే అనేక స్టడీస్ లో అది బయటపడింది. కోవిడ్ వచ్చిన తర్వాత ఎంఆర్ఐ చేస్తే హార్ట్ లో కొంత ప్రాబ్లం ఉండటం, తర్వాత హార్ట్ ప్రాబ్లం క్లాటింగ్ వల్ల రావటం, ఇవన్నీ మనం చూసాం. అయితే అది ఓవరాల్ గా చివరికి గ్రాస్ గా ఎగ్జాగరిగేట్ చేయబడింది. అంటే కోవిడ్ వచ్చిన తర్వాత గుండె జబ్బులు వస్తాయి అనేది బాగా ఎక్కువ ప్రాచుర్యం పొందింది. అంత యాక్చువల్ గా లేదు. కొంత మేరకు పెరిగిన మాట నిజమే, రేర్ గా వస్తున్న మాట నిజమే, కానీ ఓవరాల్ గా బాగా విపరీతంగా పెరిగిపోయిందని అనుకోవడం లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ 100 కోట్ల మందికి మనకి కోవిడ్ వచ్చింది. సో వాళ్ళకందరికీ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటే చాలా ఎక్కువగా రావాలి కదా. అంటే మనకి బీపీగా, షుగర్ గా, లేకపోతే కొలెస్ట్రాల్ పెరిగితే ఎట్లా గుండె జబ్బు రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్, అలాగే కోవిడ్ వచ్చి తగ్గిపోవడం, ఎస్పెషల్లీ సివియర్ కోవిడ్ వచ్చి తగ్గిపోవడం వల్ల కొంత మేరకు రిస్క్ పెరిగిందని చెప్పాలి. ఇక మీరు అడిగిన రెండో ప్రశ్నకి ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో, వ్యాక్సిన్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది అంత కరెక్ట్ గా అనిపించడం లేదు. 2-3 కారణాలు. ఒకటి, అనేక ప్రభుత్వ స్టడీస్ లో అది రావట్లేదని తేలింది. ఓకే, ప్రభుత్వ స్టడీస్ నేను నమ్మట్లేదు అనుకోండి, యుఎస్ సిడిసి కూడా స్టడీ చేసి చెప్పడం జరిగింది క్లియర్ గా, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి తక్కువ వస్తున్నాయి. పోనీ అది కూడా నమ్మట్లేదు అనుకోండి, ఇంకొకటి ఆలోచిద్దాం. మన దగ్గర ఉన్నది 2 ప్రధానమైన వ్యాక్సిన్స్, కోవిషీల్డ్ ఒకటి, కోవాక్సిన్ ఒకటి. కోవాక్సిన్ తో బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరుగుతుంది అనడానికి ఎటువంటి ఆధారం లేదు. కోవిషీల్డ్ తో కొంత మేరకు బ్లడ్ క్లాటింగ్ పెరుగుతుంది అనేది మనకు తెలిసిందే. అందుకని ఫోకస్ అంతా కోవిషీల్డ్ పైనే ఉంది. అంటే కోవిషీల్డ్ తో క్లాట్ పెరుగుతూ ఉన్నట్లయితే, మనకి ఆ క్లాట్ వల్ల మనుషులు చనిపోతున్నట్లయితే, మనం ఒక ప్యాటర్న్ గమనించాలి. ఏంటి గమనించాలి అని అంటే, కోవిషీల్డ్ వచ్చిన వాళ్ళలో, క్లాటింగ్ వచ్చే వాళ్ళలో మెజారిటీ మంది లేడీస్ ఉంటారు. అదేవిధంగా మీకు కోవిషీల్డ్ వచ్చిన తర్వాత, వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత, ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ తర్వాత 2 నెలల్లో క్లాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత క్లాట్స్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. సో ఇప్పుడు మీరు ఎవరు చనిపోతున్నారో ఒక్కసారి చూడండి. ఇప్పుడు హార్ట్ అటాక్లు త్వరగా వచ్చి చనిపోతున్నాడు, మీరు చెప్పినట్టు సినిమా యాక్టర్లు కావచ్చు, ఎక్కువ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా సరే మీరు వీడియోస్ లో అన్నిట్లో చూసింది ఎక్కువగా మేల్సే ఉంటున్నారు.
లేడీస్ చాలా తక్కువగా ఉంటున్నారు. సో ఇప్పుడు చనిపోతున్న వాళ్ళని మనం ఎప్పుడైతే వాచ్ చేసామో వీళ్ళల్లో ఎక్కువ మంది పురుషులే ఉండటం గమనిస్తున్నాం. కోవిషీల్డ్ వల్ల అయితే స్త్రీలు ఎక్కువగా చనిపోవడం అనేది మనం గమనించి ఉండాల్సింది. అలా లేదు, పురుషులు ఎక్కువ మంది చనిపోతున్నారు. ఇంకొకటి, మనం ఇప్పుడు చూస్తే కోవిషీల్డ్ వల్ల వచ్చే క్లాటింగ్ టెండెన్సీ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది? మొదటి 2 నెలల్లో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన కోవిషీల్డ్ వేసి ఎంతకాలం అవుతుంది? 3-4 ఇయర్స్ అయిపోతుంది. ఇంతకాలం తర్వాత వ్యాక్సిన్ల వల్ల క్లాట్స్ రావడం అనేది చాలా చాలా అన్లైక్లీ. మూడో విషయానికి వస్తే, మనం 150 కోట్ల వ్యాక్సిన్స్, 200 కోట్ల వ్యాక్సిన్స్ వేసాం ఇండియాలో. ప్రధానంగా కోవిషీల్డ్ వేసాం. మళ్ళా ఆ లెవెల్లో గనక వ్యాక్సిన్ వల్ల గుండె జబ్బులు వస్తుంటే మనం విపరీతంగా పెరిగినట్టు గమనించేవాళ్ళం. సో ఆ రకంగా అయితే లేదు. కాబట్టి కోవిడ్ వల్ల కొంత పెరిగిన మాట వాస్తవమే, కానీ దాన్ని ఎక్సాగ్రిగేట్ చేసి చెప్పడం జరుగుతుంది. అదంత నిజం కాదు. వ్యాక్సిన్స్ వల్ల ఎక్సాగ్రిగేట్ కాలేదు, జబ్బులు ఎక్కువ రాలేదు, ఊరికే అనవసరంగా భయపడుతున్నాం అని నా ఉద్దేశం. ఇంకొకటి, మనం ఆల్రెడీ స్ట్రెస్ ఎక్కువ ఉంది, దీనివల్ల గుండె జబ్బులు పెరుగుతున్నాయి అనుకుంటున్నాం. ఎప్పుడైతే మనం కోవిడ్ వల్ల పెరుగుతున్నాయా, వ్యాక్సిన్స్ వల్ల పెరుగుతున్నాయి అనుకుంటాం, ఇంకాస్త ఒత్తిడి తప్ప వేరే ఉపయోగం ఏమి లేదు. ఎందుకంటే ఈ కాన్స్పిరసీ థియరీ వల్ల ఇంకా ఎక్కువ స్ట్రెస్ పెరుగుతా ఉంది. నిజంగా ప్రూవ్ అయ్యి, ఓకే ఇది కోవిడ్ వల్ల కానీ లేకపోతే వ్యాక్సిన్ వల్ల కానీ అని ప్రూవ్ అయ్యి, సో దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, దాన్ని ఐడెంటిఫై చేసుకోవడానికి మనకు మార్గాలు ఉన్నట్లయితే ఆ ప్రకారం మనం చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు అలా లేదు, కాబట్టి మనం దాని గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. మిగిలిన అన్ని జబ్బులు చూసుకుంటే ఆడవారికి మగవారికి అందరికి కామన్ గా వస్తుంది. ఒక హార్ట్ డిసీజెస్, ఎస్పెషల్లీ హార్ట్ అటాక్ లాగా చూస్తే ఎక్కువ మంది మగవారికి వస్తుంది. ఆడవారి గుండె స్ట్రాంగ్ అంటారా, లేకపోతే ఎక్కువ స్ట్రెస్ తీసుకోరా? అది హార్మోనల్ గా కొంత ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. పోస్ట్ మెనోపాజల్ గా మగవాళ్ళకి ఎంతవరకు వస్తుందో హార్ట్ అటాక్స్ ఆడవాళ్ళలో కూడా అంతే వస్తాయి. ఒకసారి మెనోపాజ్ తర్వాత ఆ ప్రొటెక్షన్ పోతుంది. మెనోపాజ్ కు ముందు మాత్రం ఆ హార్మోనల్ ప్రొటెక్షన్ లేడీస్ కి ఉంటుంది. కాబట్టి అందుకే తక్కువ వయసులో లేడీస్ కి రావడం అరదు, తక్కువ వయసులో మెన్ కి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఇండియన్ సొసైటీ తీసుకున్నట్లయితే స్మోకింగ్ అనేది కంప్లీట్లీ స్క్యూడ్. ఇప్పుడు కొంచెం మోడర్న్ గా అమ్మాయిలు కొంత స్మోక్ చేయడం చూస్తున్నాం, కానీ ట్రెడిషనల్ గా ఇండియాలో మనకి మహిళలు స్మోక్ చేయడం చాలా తక్కువ. సో అందుకని ఆ మహిళలు తక్కువ స్మోక్ చేస్తారు కాబట్టి ఆ విధంగా రిస్క్ తక్కువ ఉంటుంది. అది కాక ఇంకొక విషయం తీసుకున్నా, ఇంటిల్లి పని చేసుకునేది మహిళలే. పాపం వాళ్ళు ఫిజికల్ గా ఏదో రకంగా యాక్టివ్ గా ఉండాల్సి వస్తుంది మన కుటుంబ పరిస్థితుల వల్ల. అందువల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. నాలుగోది ఏంటంటే, లేడీస్ ఇన్ జనరల్ కొంచెం బాధ ఉన్నా కోపం ఉన్నా బయటికి వ్యక్తం చేస్తారు. మేల్స్ ఎవరు వ్యక్తం చేయరు, మనసులో పెట్టుకుంటారు. అది ఎంత బాధ ఉన్నా కూడా చివరికి కోపం వచ్చి గట్టిగా మాట్లాడటం కానీ ఎక్కువగా వాళ్ళు కామ్ గా ఉండి ప్రయత్నం చేస్తారు అది దాచుకోవడానికి, అణుచుకోవడానికి. సో అలా లోపల సప్రెస్ చేసుకోవడం వల్ల, ఎమోషన్స్ సప్రెస్ చేసుకోవడం వల్ల కూడా స్ట్రెస్ పెరుగుతుంది. దాన్ని టైప్ బి పర్సనాలిటీ అంటారు. ఇప్పుడు మనకి టైప్ ఏ, టైప్ బి పర్సనాలిటీ అంటారు, మీకు తెలుసు కదా. టైప్ ఏ పర్సనాలిటీ అంటే మనకు అన్ని ఓపెన్ గా మాట్లాడి గట్టిగా చెప్పి గోల్ చేసే బ్యాచ్ టైప్ ఏ బ్యాచ్. అంబిషన్ ఎక్కువ ఉండి లైఫ్ లో పైకి రావాలని. టైప్ బి బ్యాచ్ ఏంటంటే మనం అంబిషన్ తక్కువ ఉండి రిలాక్స్డ్ గా ఉండేవాళ్ళు టైప్ బి. ఇంకోటి టైప్ డి అని ఉంటుంది. అదేంటంటే నిజంగా ఎమోషన్ వచ్చినా కూడా దాన్ని బయటకి వ్యక్తీకరించకుండా లోపలే దాచుకునేవాళ్ళు. వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ఈ కారణాలన్నిటి వల్ల కూడా ఇన్ జనరల్ లేడీస్ లో తక్కువ ఉంటుంది, మగవాళ్ళలో ఎక్కువ ఉంటుంది. కానీ పోస్ట్ మెనోపాజల్ గా, మెనోపాజ్ అయిపోయిన స్టేజ్ కి లేడీస్ కి జెంట్స్ కి ఆల్మోస్ట్ ఈక్వల్ గా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి.